శనార్థి తెలంగాణ విషయానికి వద్దాం. శనార్థిలో ఊరి అమ్మ ఏందా ఇది, అంతా గప్చుప్. ఇంటికి పరిమితమైన బీఆర్ఎస్ నాడు అధికారం అనుభవించి నేడు పత్తా లేకుండా పోయిండ్రు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ కనిపిస్తలే. కేటీఆర్, హరీష్ రావు మినహా అంతా సైలెంట్. ఒంటరైపోతున్న బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు ఏ కార్యక్రమాల్లోనూ మాజీ తాజా ఎమ్మెల్యేలు పాల్గొనట్లే. జంప్ అయ్యేందుకు అదను కోసం వెయిటింగ్. క్షేత్రస్థాయి బీఆర్ఎస్ క్యాడర్లో నిర్వేదం. ఇప్పుడు బేసిక్గా ఈ బీఆర్ఎస్ ఈ పతనావస్థకి చేరుకోవడానికి ప్రధానమైన కారకులు ఇద్దరు, కేటీఆర్ అండ్ కవిత. ఆమెది సారా దందా, ఈయనదేమో ఈ భూముల దందా, ఈ దందా. ఇదంతా కేసీఆర్ది ట్యాపింగ్ దందా. మొత్తం ఇవంతా ఆయన సూత్రధారి. అయితే ఇక్కడ ఏం జరిగింది, కవిత అరెస్ట్ అయినప్పుడు కనీసం తండ్రిగా కూడా కేసీఆర్ మాట్లాడలే. ఒక చిన్న అరెస్టు అక్రమము అని కూడా ఒక మాట్లాడకపోయినా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలే. కింద ఉన్న బీఆర్ఎస్ క్యాడర్కి ఏముంటుంది, అరే నీ తండ్రికే లేనప్పుడు మనకెందుకురా నాయన, తండ్రికే లేనప్పుడు మనకేం బాధ, తండ్రే తప్పు చేసింది కూతురని భావించే సైలెంట్గా ఉన్నాడు. ఎక్కడా నేను మాట్లాడితే నేను డ్యామేజ్ అవుతా అన్న దాంట్లో భాగంగానే కూతురికి సపోర్ట్ చేయకుండా తండ్రి సైలెంట్గా ఉన్నాడు. అంటే వాళ్ళ మధ్య ఒక ఎమోషనల్ ఇది లేదు, తల్లి తండ్రి బిడ్డ కొడుకు అన్న ఒక ఇది ఈ ఆలోచన లేదు. మరి మనం ఎందుకు కొట్టుకుంటున్నాం, మనం ఎందుకు ఈ కుటుంబం కోసం కొట్లాడుతున్నాం మాట్లాడుతున్నామని ఆ కార్యకర్తల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి బయటకు వస్తూ ఉన్నది. ఎక్కడుంది, ఎక్కడో అక్కడ సర్దుకుంటా ఉన్నారు, ఇటు కాంగ్రెసా లేకపోతే బీజేపీయా. అందుకే కదా బీఆర్ఎస్ పోటీ చేయర్రా బాబు అంటే మేము పోటీ చేయం, పైసలు ఇచ్చినా పోటీ చేయమని వెనక్కి తగ్గిరు. 10 ఏళ్ల పాటు అరాచకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన బీఆర్ఎస్ అంతా మూగబోయింది. గల్లీలోని కార్యకర్త మొదలు గడిలోని కేసీఆర్ కాక వరకు మౌనమే రాజ్యం ఏలుతోంది. ఒకవైపు ఎంపీ ఎలక్షన్ల బిజీలో ఇతర పార్టీలుంటే బీఆర్ఎస్ మాత్రం వెన్నుపోటు, చావు దెబ్బ, నమ్మక ద్రోహం, పార్టీ ఫిరాయింపులంటూ కుంటి సాకులు చెబుతూ ప్రజల్లో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు మినహా బీఆర్ఎస్ లీడర్లు కనిపించకపోవడం గమనార్హం. సరిగ్గా 4 నెలల క్రితం వరకు దేశాన్ని పాలించడం పక్కా అంటూ గప్పాలు కొట్టిన కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైండు. ఏదో 1-2 సార్లు ప్రజల్లోకి వెళ్లి దొంగ నాటకాలు ఆడే ప్రయత్నం చేసినా ప్రజలు పెద్దగా దేకకపోవడంతో ఇజ్జత్ తీసుకున్నడు కంటే ఇంట్లో ఉండడమే బెటర్ అనుకున్నట. అందుకే అసలే రాకపోతే బాగుండదని ఆడో మీటింగ్ అడ్రస్ చేస్తుండే, ఇవాళ చేవేళ్ళకి పోతుండు గంతే.